తీసుకోవచ్చు అనేది మాత్రం కొంచెం డైలమా ఉంటుంది కదా. బట్ ఇనిషియల్ గా నేను ఏంటంటే ఒకటేసారి దీనికి రాకుండా నాకు సంపాదన కోసం నేను జాబ్ చేసేవాడిని. పార్ట్ టైం లాగా ఒక మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ నేను సంపాదించుకుంటూ మ్యూజిక్ నేర్చుకుంటూ ఇక్కడ ఇటు వచ్చి స్టూడియోలు కోరస్లు పాడేవాళ్ళం, సో ట్రాక్స్ పాడేవాడిని, అలా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసేవాడిని. వన్ ఫైన్ డే నీకోసం అనే సినిమా, ఆర్పి గారు కూడా ఆయన ఫస్ట్ సినిమా ఆర్పి పట్నాయక్ గారిది కూడా. సో అప్పుడంతా కొత్త సింగర్స్, ఎందుకంటే ఆ సినిమాకి బడ్జెట్ ఎక్కువ లేదు, సో కొత్త సింగర్స్ కావాలి. అందుకని ఆ క్రమంలో ఆ సినిమాలో నాకు అవకాశం రావడం జరిగింది. సో సినిమాటిక్ లాగా ఉంటుంది ఇది చెప్పాలంటే, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో అలా ఇట్ హ్యాపెండ్. అది నా ప్రయాణంలో అదొక ఇదనమాట. ఆర్పి గారు పరిచయం అవడం, శ్రీను వైట్ల గారు పరిచయం అవడం, సో ఇద్దరు పరిచయం అవడం అనేది నాకు ఒక ప్లస్ అయింది. సో అలా స్టార్ట్ అయింది నా కెరీర్. అంటే దాని ముందు నేను ట్రాక్స్ కోరస్ చాలా పాడాను, కానీ నా వేణు అనే పేరు నా క్యాసెట్ మీద ఫస్ట్ టైం చూసుకోవడం ఆ సినిమాతో జరిగింది. ఓకే. అండ్ మీరు చాలా అంటే లైక్ కోరస్ అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ పాడారని చెప్పారు కదా, సో ఏం సినిమాకి ఫస్ట్ పాడింది ఈ సినిమా? అంటే సినిమాల కంటే కూడా చాలా ఎక్కువ, అంటే ఒక సినిమాని కాదు అది, నీ ప్రైవేట్ సాంగ్స్ డివోషనల్స్ అయినా ఏదైనా సరే వెళ్ళి పాడేవాళ్ళం. మనకు రికార్డింగ్ వెళ్ళాలనేది ఒక పిచ్చి అనమాట. రికార్డింగ్ చేయాలి, పాడాలి, మన వాయిస్ వినిపించాలని ఒక ఉండేది. అది ఇంకా ఈ సినిమా అదే ఉండదు మనకి. ఏదైనా రికార్డింగ్ ఉంటే వెళ్ళిపోవడం అంతే. అలా వెళ్ళేవాడు. ఆల్మోస్ట్ డే అండ్ నైట్స్ పాడేవాడు. ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్, అంటే ఒక సినిమా నీకోసం అన్నది వచ్చింది, పాడారు. అంటే స్ట్రగుల్ అంటే అంత పెద్ద స్ట్రగుల్ అని స్ట్రగుల్ అయిన లైఫ్ ఏం కాదు, కానీ తిరిగేవాళ్ళం కదా. బట్ బైక్ లో స్టూడియోస్ చుట్టూ తిరిగి మ్యూజిక్ డైరెక్టర్స్ క్యాసెట్స్ ఇవ్వడం, లేదా పాడే వినిపించడం, ఇలాంటివి జరుగుతుండేది. తొందరగా యాక్సెప్ట్ చేయదు. అప్పటికే కొత్త వాయిస్ ని అంత ఓపెన్ హార్టెడ్ గా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఇంకా అప్పటికి పూర్తిగా రాలేదు. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, పాడుతుంది కదా. బాలు గారు కొత్త సింగర్స్ ఇంట్రడ్యూస్ చేశాక అప్పుడప్పుడే కొత్త వాళ్ళని కొంచెం యాక్సెప్ట్ చేసి ఆ సినిమాలో ఒక 5-6 పాటలు ఉంటే ఒక పాటలో ఏదో ఒక పార్ట్ చిన్న ముక్క అలా ఇవ్వడము, అలా కొంచెంగా స్టార్ట్ అయింది కొత్త సింగర్స్ కి, అంటే కొత్త జనరేషన్ కి, మా జనరేషన్ కి ఎస్పెషల్లీ. సో అట్లా స్టార్ట్ అయ్యాం. నేను చెప్పినట్టుగా ఏంటంటే ఈవెన్ నీకోసం పాడిన తర్వాత కూడా నేను చాలా రోజులు ఇంకా కోరస్లు పాడుతూ ఉండేవాడిని. నేను అది ఎప్పుడు ఆపలేదు. కోరస్ పిలిచేవాళ్ళు. బిగ్ ప్రాజెక్ట్ అవకాశం వచ్చింది, నన్ను నమ్మి ఇచ్చారు, అండ్ అది కూడా చాలా ప్లస్ అయ్యింది అని అంటే ఏం సినిమా? బిగ్ ప్రాజెక్ట్ అన్న కానీ, బట్ నాది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు ఈ సేమ్ శ్రీను వైట్ల గారి ద్వారానే నాకు మన డిఎస్పి పరిచయం అవడం. సో తన అలా పరిచయం అవడం, అప్పటికి తను కొత్తే. ఇంకా అప్పటికి తను కూడా ఇంకా తన ఫస్ట్ సినిమా ఒకటే సినిమా రిలీజ్ అయింది తనది. నాకు పరిచయం అయినప్పటికీ ఒకటే సినిమా రిలీజ్ అయింది, నవ్వుతూ బతకాలని ఏదో సినిమా రిలీజ్ అయింది. ఇంకా తను కొత్త ఇండస్ట్రీకి. బేసిక్ అంటే హైదరాబాద్ కొత్త. అప్పుడు హైదరాబాద్ లో ఎవరికి తెలియదు డిఎస్పి అంటే ఫలానా సత్యమూర్తి గారి అబ్బాయి అని తెలుసు, బట్ అప్పుడు ఇంకా ఈస్ నాట్ దట్ పాపులర్ కదా. సో ఆ టైంలో పరిచయం అయింది మాకు. సో అలా వీఆర్ మోర్ లైక్ నాకు అలా పరిచయం అవ్వడం, నా వాయిస్ విని తను హీ వాంటెడ్ టు ట్రై కలుసుకోవాలనే సినిమాలో ఒక పాట ట్రై చేద్దాం అని చెప్పి ట్రాక్ పాడిచ్చాడు. ఫస్ట్ ట్రాక్ పాడిచ్చి తర్వాత దాన్ని వాళ్ళకి వినిపించి, డైరెక్టర్ వాళ్ళకి వినిపించి ఓకే చేసి, అలా ఫస్ట్ నాకు అంటే కొంచెం నోటెడ్ సినిమా. ఇప్పుడు ఉదయ్ కిరణ్ హీరో, అప్పుడు ఉదయ్ కిరణ్ వాజ్ సో పాపులర్, ఇది కదా, సో హాట్ అప్పుడు ఉదయ్ కిరణ్ చెప్పాలంటే కొత్త. సో అలా చూసుకుంటే కలుసుకోవాలని వాజ్ మై ఫస్ట్. అంటే కొంచెం సోలోగా, అంటే నేను సోలో రిలీజ్ అంటే నాది ఫస్ట్ కలుసుకోవాలని. ఓకే. సో అంటే లైక్ ఉదయ్ కిరణ్ గారిని కలవడం కానీ మాట్లాడడం, అంటే ఆడియో ఫంక్షన్, అదే ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో కలిసాను సార్, అంతే. దాని తర్వాత మళ్ళీ ఆయన చనిపోవడం ఒక 6 months ముందు, 1 year ముందు ఒకసారి ఎక్కడో వీళ్ళందరూ కలిసి, ఈ బ్యాచ్ అంతా కలిసి క్రికెట్ ఆడతారు యాక్చువల్, ఫ్రెండ్స్ అందరు కలిసి. అలా కామన్ ఫ్రెండ్ ద్వారా వెళ్ళి ఆ మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిసాను. అంటే లైక్ మేబీ అంటే లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అనుకోండి, మీకు సంబంధించింది అయ్యి ఉండకపోవచ్చు. అంటే లైక్ ఉదయ్ కిరణ్ గారు అంటే లైక్ మీ 6 months బిఫోర్ కలిసారు, ఆటకి అన్నారు కదా, ఎప్పుడైనా డిప్రెషన్ లో కనిపించడం కానీ? బయట ఎప్పుడు అసలు అంత సడన్ గా ఒక డెసిషన్ తీసుకుంటారని ఎవరో ఊహించలేదు అసలు. ఇట్ వాస్ లైక్ అందరికి షాకింగ్. అంటే వాజ్ లైక్ మోర్, తను కలిసినప్పుడు కూడా ఇంకా తను యాక్చువల్లీ నువ్వు నేను కంటే ముందు ఒకసారి కాదు, ఒక 2 సార్లు కలిసాను ఇంకా రవీంద్ర భారతిలో, అలా కొన్ని చోట కలిసి కలవడం జరిగింది. అప్పుడు ఇంకా తను వెరీ ఇనిషియల్ స్టేజ్, చిత్రం వచ్చిన కొత్తల్లో.
బట్ షీ వాజ్ వెరీ ఇన్నోసెంట్. అంటే దానికి అంటే అసలు వెరీ పాజిటివ్ బేసిక్ ఏంటంటే అసలు మనం అతను సూసైడ్ చేసుకుంటాడని మాత్రం ఖచ్చితంగా అలాంటి థాట్ అతనికి వస్తుందని ఎప్పుడు అనుకోం. ఓకే. అసలు అనిపించదు అతను చూస్తే కూడా. ఇప్పుడు నేను లాస్ట్ కలిసినప్పుడు కూడా నాకు అసలు 1% కూడా నాకు అలా అనిపించలే. ఈవెన్ తన జూనియర్స్ ఆర్టిస్ట్ అందరూ చాలా మంది వాళ్ళతో కూడా కలిసి క్రికెట్ ఆడడం, వాళ్ళతో ఆడుతూ, సో వాజ్ లైక్ సో పాజిటివ్. Okay. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. ఇట్ వాజ్ షాక్ మాకైతే. ఓకే. సో వేణు గారి కెరియర్ లో కలుసుకోవాలి అన్న మూవీ వచ్చేసి టర్న్ పాయింట్. అండ్ ఈవెన్ ఉదయ్ కరణ్ గారి కెరియర్ లో కూడా ద బెస్ట్ వన్ మ్యూజికల్ గా యాక్చువల్ సినిమా పెద్దగా ఆడలేదు కానీ మ్యూజికల్ మ్యూజికల్ గా ఇట్ వాజ్ లైక్ చాలా. ప్లస్ నాకేంటంటే అసలు యాక్చువల్ తర్వాత కానీ నా పాట అంత పాపులర్ అయిందని నాకు ఎప్పుడో అది వచ్చిన ఒక 5-6 సంవత్సరాల కానీ తెలియదు నాకు. అంటే సోషల్ మీడియా అప్పుడు ఇంత సోషల్ లేదు. మీడియా లేదు, అసలు మీడియానే ఎక్కువ లేదు. అసలు మనకి మీడియానే చాలా తక్కువ అప్పటికి. చాలా లిమిటెడ్ ఛానల్స్ ఉండేవి, సోషల్ మీడియా అసలు లేదు. దానివల్ల ఏంటంటే అసలు పాట ఎంత రీచ్ అయిందో కూడా తెలియదు నాకు. తర్వాత ఎప్పుడో నేను స్టేజ్ షో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక స్టేజ్ ఈవెంట్స్ చేయడం మొదలెట్టిన తర్వాత ఒక్కళ్ళు వచ్చి నాకు మీ ప్రియా మీ కలుసుకోవాలని పాట మాకు చాలా ఇష్టం అండి అని చెప్తుంటే అప్పుడు పాట ఇంతమంది తెలుసా, ఇంతమందికి ఇష్టమా అని షాక్ Okay. గుర్తుందా ఒక 2 లైన్స్ పాడతారా? అది అసలు డెఫినెట్ గుర్తుంటుంది. సూపర్. సో yes, 2 లైన్స్. ప్రియా ప్రియా అంటూ నామది సదా నిన్నే పిలుస్తున్నది, దహించు ఏకాంతమే సహించలేనన్నది, యుగాల ఈ దూరమే భరించలేనన్నది, విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది.